మీరే కదా రాజకీయ అధికారంలో ఉన్నారు, మరి ఏదో చేయొచ్చు కదా కేంద్రంలో. కోటేశ్వరరావు గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవడంతో ఆ పార్టీలో కొంత గందరగోళం పరిస్థితి ఏర్పడింది. సరే, పైకి మాత్రము మేము చాలామంది నాయకుల్ని తయారు చేసుకుంటాం, పోయేవాళ్ళు పోయినా కూడా మాకేం నష్టం లేదు అని చెప్తున్నప్పటికీ మాత్రం లోపల కొంత గందరగోళము పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేర్చుకుంటున్నప్పటికీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా కూడా అక్కడ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సీనియర్లకి ఇన్ఫర్మేషన్ లేకుండా నాయకుల్ని చేర్చుకుంటున్నారని వాళ్ళు అసంతృప్తి ఉండటము, మళ్ళీ వీళ్ళెళ్ళి బుజ్జగించటము, అండ్ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీలో కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తామని ఆయన క్లారిటీ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆ పార్టీలో కూడా కొంత గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ చేరటము చేర్చుకోవటాలు నిజానికి మీరు ఎలా విశ్లేషిస్తారు వీటిని? దానికి తోడు మన డిబేట్ టాపిక్ వచ్చేటప్పటికి బీఆర్ఎస్ పార్టీలో చివరికి 5గురే మిగులుతారా? నిజంగా ఆ పరిస్థితి ఉందా బీఆర్ఎస్లో అనేది? ఇప్పుడు ముందుగా టాపిక్ విషయానికి వస్తే బీఆర్ఎస్లో 26 మంది కాంగ్రెస్ లో చేరేంత వరకు మెల్లమెల్లగా 1-2 ఇట్లా రోజుకి 1-2 ఈ విధంగా సాగుతాయి. 26 మంది చేరిన తర్వాత బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీలో స్ప్లిట్ వచ్చింది. మెజారిటీ మేమే ఉన్నాము. అంటే డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ లాకి అనుగుణంగా 3/200 చీలిక అవసరం. అందుకని ఆ 3/200 అంటే 26 మంది వస్తే సరిపోతుంది. మాదే అసలైనటువంటి బీఆర్ఎస్ అని చెప్పేసి ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినట్టు లాంఛనంగా పూర్తి చేస్తారు. అందుకని మన కాంగ్రెస్ ప్రతినిధి చెప్పినట్టు ఆ ప్రక్రియ జరిగే వరకు రాజీనామా చేయాల్సిందే అని పైకి చెప్పుకోవచ్చు. అదేమి సాంకేతికంగా, ఎందుకంటే ఒకవేళ ఏ కారణాలతో అయినా ఆ సంఖ్య రాకపోయేట్లయితే వీళ్ళందరూ కూడా పార్టీ సభ్యత్వాలని కోల్పోయే పరిస్థితులు కూడా తలెత్తనే ఆశ్చర్యం లేదు. అందుకని మేము ఇట్లా చెప్పాము అని చెప్పేసి కూడా చెప్పుకోవడానికి ఎలిబిగా ఉంటుంది. కానీ జరగబోయేది ఏంటంటే డెఫినెట్ గా వాళ్ళకి అవసరమైనటువంటి సంఖ్య రాగానే విలీనం చేస్తారు. ఆ విలీనం చేసే సమయానికి మిగిలినటువంటి వాళ్ళల్లో కూడా ఎవరైనా తేల్చుకోవాల్సినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వెంటనే జాయిన్ అవుతారు. ఎందుకంటే మిగిలినటువంటి వాళ్ళు జాయిన్ కాకపోతే మళ్ళీ యాంటీ డిఫెక్షన్ వల్ల వాళ్ళకి ఆటంకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని 5గురు మిగులుతారా, లేకపోతే 2 మిగులుతారా, 3 మిగులుతారా చెప్పలేము. ఎందుకంటే రాజకీయాల్లో ఏది అనుభవం కాదు, ఏది కూడా దేన్ని మనం నిరోధించలేము. ఇక డిఫెక్షన్ విషయానికి వస్తే 3 పార్టీలది ఒకటే, కాకపోతే బీజేపీ దట్ ఈస్ డిఫరెంట్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుంటది కదా. ఆ విధంగానే తన యొక్క ప్రత్యేకతని చూపించి మూకుమ్మడిగా ఎమ్మెల్యేలని రాజీనామా చేయించిన తర్వాత మళ్ళా వాళ్ళ చేతనే చేయడం. ఈ లోపల అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మైనారిటీలోకి పడిపోతాయి కనుక అదే విధమైనటువంటి టెక్నిక్ తోటి వాళ్ళు చేస్తున్నారు. అందుకని ఏ రూపంలో చేసినా నైతిక విలువల గురించి లేకపోతే నీతి సూత్రాల గురించి ఎవరైనా మాట్లాడేట్లయితే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకల గురించి చర్చించుకుంటున్నట్టుగానే ఉంటది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి గతంలో అట్లా చెప్పారు కదా అని వీళ్ళు చెప్తే, గతంలో మీ చంద్రశేఖరరావు గారు అట్లా చెప్పారు కదా అని వాళ్ళు చెప్తారు. అదే విధంగా నీతి సూత్రాలు మీరు రోజు వదిలించేది నీతి సూత్రాలే కదా, మరి మీరెందుకు డిఫెక్షన్స్ ని ప్రోత్సహిస్తున్నారని బీజేపీని కూడా ప్రశ్నించవచ్చు. ఇవాళ రాష్ట్రంలో కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి, వివిధ రాష్ట్రాల్లో అధికారం చుట్టూ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభావితులు అవుతున్నారు, లొంగిపోతున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అందువలన దీని గురించి పెద్దగా చర్చించుకోవడం అనేటువంటిది జనానికి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా చూస్తున్నారు తప్ప ఇప్పుడు అందరికీ తెలుసు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు. ఎందుకని గతంలో కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అదే, గతంలో తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి కూడా అదే. గనక ఆ విధమైనటువంటి కన్క్లూజన్ కి జనం ఎప్పుడూ వచ్చారు. కాకపోతే ఆ శుభముహూర్తం ఎప్పుడు అనేటువంటిదే చర్చ. నిశ్చితార్థాలన్నీ కూడా అయిపోతున్నాయి ముందుగానే. అందుకని దీని గురించి పెద్దగా చర్చించుకొని విలువల గురించి మీకు లేవని చెప్పేసి పరస్పరం చేసుకునేటువంటి విమర్శలకి లేదా ఆరోపణలకి అర్థం లేదు. వాటికి ఏవి కూడా కట్టుబడేటువంటి వాళ్ళు కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేను చెప్పారని చెప్తున్నారు. ఏది
కాంగ్రెస్ లో గెలిచినటువంటి వాళ్ళకే మంత్రి పదవులు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి కాదు అని. రేపు అఫీషియల్ గా చేరిన తర్వాత వాళ్ళకి ఏ పదవులు ఇవ్వరా? మరి అదే కనుక ఏంటైతే మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి పదవి ఎట్లా ఇస్తున్నట్టు? మంత్రి పదవి కాకపోయినా అది మంత్రి పదవితో సమానం, కేబినెట్ ర్యాంకే కదా అది. అందుకని మంత్రి పదవి ఇవ్వాలని మిగిలిన పదవులు కూడా ఇస్తారు రాబోయేటువంటి రోజుల్లో. ఏం పదవి ఇస్తున్నారు సార్? అవసరమైతే మంత్రి పదవులు కూడా ఇస్తారు. కోటేశ్వరరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఏం పదవి ఇస్తున్నారండి? రైతు భరోసా అని ఏదో వచ్చింది కదా, ఇవ్వబోతున్నారు. దాని కమిటీకి సంబంధించి సో వేరే పదవులు ఇస్తారు. కరెక్ట్, వారు చెప్పేది కరెక్ట్. అంటే కోటేశ్వరరావు గారు మీరు చెప్పేది అంటే మీరు పెద్దలు, రాజకీయ విశ్లేషకులు చాలా ఉన్నారు. మీ ఆలోచన ప్రకారం సరే ఏ పార్టీ, అది టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ ఏదైనా కానీ ఈ వలసలో మారడం, ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీకి పోవడం, ఇది మీరు స్వాగతిస్తారా? మీ ఆలోచన విధానం ఇది మంచిదా, ఇది మంచి పద్ధతా, ఇది మారాలంటే ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు చెప్పండి. నేను పక్కా వ్యతిరేకం. ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా, ఎవరు ప్రోత్సహించినా, ఎవరు చేసినా వలసలకు నేను పక్కా వ్యతిరేకం. అది మ్యాండేట్ కాదు, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కాదు. 5 సంవత్సరాల తర్వాత లేకపోతే మీరు పదవికి రాజీనామా చేసి మీరు ఏ పార్టీలో అయినా చేరడానికి మీకు స్వేచ్ఛ ఉంటుంది. మీరంటే ఎవరైనా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధి ఎవరున్నా కానీ, అటువంటిది ఏమి కాకుండా కార్యకర్తల అభిష్టమనో లేకపోతే నియోజకవర్గ అభివృద్ధినో ఇలాంటి కబుర్లన్నీ చెప్పినటువంటి వాళ్ళని భారతదేశంలో ఇప్పటి వరకు ఒక లెక్క ప్రకారం 5,000 మంది ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ 5,000 మంది ఉన్నారు ఇలాంటి కబుర్లు చెప్పినటువంటి వాళ్ళు. వాళ్ళు చెప్పిన మేరకు అభివృద్ధి కనుక జరిగి ఉంటే భారతదేశం ఎంత దరిద్రంగా ఉండేటువంటిది కాదు, నియోజకవర్గాలు కనుక అభివృద్ధి అయి ఉంటే. అందుకని ఇవన్నీ ఒక సాకు, తమ తప్పుడు పనులను సమర్థించుకోవడానికి ఒక సాకు. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. అందుకనే దీనికి విరుగుడు ఏమిటి అనే దానికి ఏ పార్టీ కూడా ముందుకు రావట్లేదు. చూడండి మీరు, ఏ పార్టీ కూడా ముందుకు రావట్లేదు. ఎందుకు ముందుకు రావట్లేదు? ఉదాహరణకి ఒక విరుగుడు ఏంటంటే, మ్యాండేట్ ని ధిక్కరించి పార్టీ మారినా లేదా మరొకటి చేసినా అటువంటి ప్రజాప్రతినిధిని వెనక్కి పిలిచేటువంటి హక్కు, రీకాల్ చేసేటువంటి హక్కు కొన్ని దేశాల్లో ఉంది. అటువంటి హక్కును కనుక మనం రాజ్యాంగ సవరణ ద్వారా నిబంధనలో మనం సవరించి ఏ నియోజకవర్గ ఓటర్ అయినా మా ప్రతినిధి మమ్మల్ని మోసం చేశాడు, అందుకని ఆయన వెనక్కి రావాలి, రాజీనామా చేయాలని రీకాల్ చేసే హక్కు కనుక ఉండేట్లయితే మళ్ళా అంటే కనీస సంఖ్యలో ఓటర్లు కనుక సంతకాలు చేసి దాన్ని చేస్తే చట్టబద్ధంగా దాని మీద రెఫరెండమో లేకపోతే ఎన్నిక ఏదో ఒక రూపంలో జరుగుతుంది. ఒకవేళ దానిలో గెలిస్తే అతను సభ్యత్వం కంటిన్యూ అవుతుంది, ఓడిపోతే వెనక్కి వస్తారు, కొత్త సభ్యత్వం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. ఇది కాకుండా కొన్ని దేశాల్లో దామాషా ప్రాతినిధ్యం అంటే పలానా అంటే వాళ్ళు పార్టీ తరఫునే ఎన్నికవుతారు, వ్యక్తులుగా కూడా ఉంటారు. పార్టీ పలానా కాన్స్టిట్యున్సీలో పలానా రామ్మూర్తి గారు, పలానా కాన్స్టిట్యున్సీలో పలానా రామరెడ్డి గారు అని చెప్పేసి పార్టీలు మొత్తం అన్ని నియోజకవర్గాలకి అన్ని లిస్టులు కేటాయిస్తారు. ఆ వచ్చినటువంటి ఓట్లలో ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీకి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఏ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ఎలిమినేట్ అయిన పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తే ఆ కాన్స్టిట్యున్సీలో ఆ పార్టీ ప్రతినిధి ఎన్నికవుతాడు. అందుకని ఈ డబ్బు కానివ్వండి, ఈ ప్రలోభాలకు కానివ్వండి, ఇటువంటి వాటన్నిటికీ తెరబట్టడానికి అది ఒక పద్ధతి. అటువంటి సంస్కరణలని మరి ఏ పార్టీ అయినా సమర్థిస్తున్నదా? ఎప్పుడైనా ప్రతిపాదించిందా? దామాషా ప్రాతినిధ్య పద్ధతి అనేటువంటి దాన్ని బీజేపీ నోట కానీ, బీఆర్ఎస్ నోట కానీ, కాంగ్రెస్ నోట కానీ, లేదా ఇతర ప్రాంతీయ పార్టీల నోట కానీ వచ్చాయా? రాలేదు. ఎందుకు రాలేదంటే వీళ్ళ ధైర్యం ఏంటంటే ఒకళ్ళ మతం పేరుతో, ఒకళ్ళ కులం పేరుతో, ఒకళ్ళ ప్రాంతీయవాదం పేరుతోటి, ఒకళ్ళ డబ్బు పేరుతోటి, లేదా మరొక ఇలాంటి ప్రలోభాలతోటి ఓటర్లని మన వైపు తిప్పుకోవచ్చు అనేటువంటి ధైర్యం, తిప్పుకోవాలనేటువంటి వాంఛ